ఇబ్బంది ఉన్నది. మనం ఆటోలో వేసే స్తోమత మనకు లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం విద్యార్థులకు ఒక బర్డన్ తగ్గించాలి, ప్లస్ అటెండెన్స్ ప్రోత్సహించాలి, దాంతోపాటు అడ్మిషన్స్ మనం ప్రోత్సహించాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ సైకిల్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత ఫస్ట్ కరీంనగర్లో ఇచ్చిన తర్వాత నాకే ఫీడ్బ్యాక్ బాగా వచ్చేది. లేదు సార్, పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలా నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్లో విపరీతమైన అడ్మిషన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత నేను చెప్పిన ఈ ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ కూడా ఇవాళ 9th క్లాస్ చదివే పిల్లలందరూ కూడా నెక్స్ట్ 10th రాగానే వాళ్ళకు కూడా సైకిల్స్ ఇస్తాం. నెక్స్ట్ 8th క్లాస్ వాళ్ళు 10th వస్తే వాళ్ళకు కూడా సైకిల్ ఇస్తాం. అందుకే ప్రభుత్వ పాఠశాలలో చదవండి, మీరు సైకిల్ పొందండి. బరాబర్ కదా ఇది. మా ప్రభుత్వ పాఠశాల చదవడం చాలా గొప్పలు. ఎందుకంటే మీకు చదువు చెప్పే ఉపాధ్యాయులు బీడీలు ఎంఈడీలు పెద్ద పెద్ద డిగ్రీలు చేసేటోళ్ళు మీకు చదువు చెప్తారు. ఇలా కొన్ని ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళకు డిగ్రీ ఉండదు, ఎంఈడీ లేదు, బీడీ లేదు, ఏం లేదు, వాడు అన్ఎంప్లాయ్ అని చెప్పి ఏదో ఉద్యోగం ఇచ్చి వాళ్ళ చదువు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో అన్ని డిగ్రీలు పొందేటువంటి ఉపాధ్యాయులు మీకు చదువు చెప్తున్నారు ఇవాళ. కాబట్టి ప్రభుత్వ పాఠశాల చదవటంలో గొప్పలు. మనకు ర్యాంకులు అవసరం లేదు. ఎందుకంటే రిజల్ట్స్ రాగానే 1 1 1 2 2 2 3 3 3 3 ఎవరికి వస్తాయి అవి? మనకు ర్యాంక్స్ వచ్చినా మనం పబ్లిసిటీ చేసుకోం. మనం ఎందుకు చేసుకోమంటే మన ర్యాంకులు కొనుక్కుంటలేం, మనం ర్యాంకులను సాధిస్తున్నాం. ఇలా అనేక కార్పొరేట్ పాఠశాలలు చేస్తాయి, ర్యాంకులు కొనుక్కుంటున్నాయి. మీకు ఉదాహరణ చెప్తాను. నేను కరీంనగర్లో గీతాభవన్ స్వీట్ హౌస్ వెళ్ళాను సార్. అప్పుడు కార్పొరేట్ ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి ఒక కార్పొరేట్ పాఠశాలకు సంబంధించి ఒక పీటీ సార్ వచ్చాడు. అన్న నమస్తే అంటే నమస్తే, ఎటు వచ్చినామంటే అన్న స్వీట్ కొనుక్కుంటున్నా అన్నాడు. దేనికి అన్న ఈ ప్యాకెట్స్ దేనికి? ఆ స్వీట్ ప్యాకెట్లు అంటే అన్న ఎల్లుండి 10th రిజల్ట్స్ వస్తున్నాయి, ఎల్లుండి 10th రిజల్ట్స్ వస్తున్నాయి, మా స్కూల్కు 6th ర్యాంక్ వస్తుంది అన్నాడు. ఎల్లుండి 10th రిజల్ట్స్ వస్తున్నాయి, మా స్కూల్కు 6th ర్యాంక్ వస్తుంది అన్నాడు. ముందు తెలుస్తుంది ఎవరికైనా? నేను అనుకున్నాను ఎట్లా తెలుస్తుందా అంటే లేదన్నా మాకు వస్తుందని అన్నాడు. నేను రిజల్ట్స్ రోజు చూస్తే నిజంగా స్కూల్కు 6th ర్యాంక్ వచ్చేది. ఆ ర్యాంకు సాధించినట్ట, ర్యాంక్ కొన్నట్ట, సాధించినట్ట కొన్నట్ట. ఆ ర్యాంకులు మనకు అవసరమా? మన పాఠశాల ఉపాధ్యాయులకు లేస్తారా? మీ ప్రధానశాల కొనుక్కోమని చెప్తారా? ఏమంటారు? కష్టపడి చదువుకోండి, ర్యాంకులు పొందాలి, మంచి భవిష్యత్తును మనం నిర్ణయించుకోవాలి. వాళ్ళే ఆదర్శం. ఇవాళ వీళ్ళ ఆదర్శం మనకు. ఇలా మీ సిద్దిపేట కలెక్టర్ గారు ఫస్ట్ వరకు గవర్నమెంట్ టీచర్ ఉండి ఆర్టీఓ వచ్చారు. కరీంనగర్ కూడా చాలా మంచి సేవలు అందించారు. చాలా మంచి సేవలు అందించి కష్టపడి పైకి వచ్చి ఇవాళ జిల్లా కలెక్టర్ ఇవాళ సమాజానికి సేవలు చేస్తున్నారు. ఒక లక్ష్యం వరకు, ఎస్ నేను కలెక్టర్ కావాలి, సమాజానికి సేవ అని చెప్పి ఒక లక్ష్యం ఎన్నుకొని కూడా టీచర్ నుంచి ఆర్డీఓ నుంచి కలెక్టర్ స్థాయికి వచ్చినట్టే ఎంత గొప్ప ఆలోచన ఒకసారి తీసుకోండి. మరి గరిమా అగర్వాల్ గారు ఫస్ట్ ఐపీఎస్ చేసిన వాళ్ళు, ఐపీఎస్ చేసిన ఐఏఎస్ కావాలనుకున్నారు. కానీ ఐపీఎస్ అయినంత మాత్రాన తృప్తి చెందలే. నా లక్ష్యం ఏంది? ఐఏఎస్.